ఫోటోగ్రఫీలో ఏముంది చెప్పు, కెమెరా పట్టుకుని క్లిక్ చేస్తే ఫోటోలు వచ్చేస్తాయి. దీనికి కూడా ఒక ప్యాషన్ ఉండాలా, ఇది అది అని 100 మాటలు చెప్తారు కదా. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మేము ఎంత కష్టపడతామో ఈ రోజు మీకు చెప్తాను. ఈ రోజు మేము చేసేది ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ. మినిమం ఒక ఫోటోగ్రఫర్ తీస్తే సరిపోదు, ఫోటోగ్రఫర్ కి అసిస్టెంట్స్ ఉండాలి, వాళ్ళు కూడా ఒక ఫోటోగ్రఫర్ అయి ఉండాలి. ఇందులో మెయిన్ గా చాలా మంది చూపిస్తూ ఉంటారు ఒక్క ఫోటోగ్రఫర్ తో అంతా అయిపోతుందేమో అని. అది అవదమ్మా. ఇండోర్ లో తీస్తున్నామంటే డెఫినెట్లీ లైట్స్ ని హ్యాండిల్ చేయడానికి పర్సన్స్ డెఫినెట్లీ ఉండాల్సిందే. ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేద్దాం కదా అని ఫోటో తీసుకుని సార్ దగ్గరికి వెళ్తే ఇంత బ్యూటిఫుల్ పిక్చర్ ని పట్టుకొని ఏమన్నారో తెలుసా, ఫోటో బాగుంది కానీ నేను ఆ ప్రోడక్ట్ ని ఎందుకు కొనుక్కోవాలి అని అడిగాడు మామ. దెబ్బకి ఇంతసేపు కష్టపడ్డదంతా కూడా తుస్సంది. సరే ఇలా గ్లాస్ ని పెడితే వర్కౌట్ అవ్వట్లేదు, థమ్స్అప్ తో ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అనుకున్నాను. మళ్ళీ ఒక బాంబ్ పేల్చారు అంతే. థమ్స్అప్ ఓకే, మరి దాని పక్కన ఏదో ఒకటి ఉండాలి కదా, అప్పుడే నేను ఆ థమ్స్అప్ ని కొనుక్కుంటాను అన్నారు. థమ్స్అప్ తో కాంబినేషన్ ఏముంటుంది, బిర్యానీ కదా, బిర్యానీ పెట్టు, అప్పుడే ఎవరైనా కొనుక్కుంటారు అన్నారు. అప్పుడే అనిపించింది ఇవేవో అయ్యే పనుల్లా కనిపించట్లేదే అని. ఈ గ్లాస్ ప్రోడక్ట్స్ తో మన వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ప్రోడక్ట్ కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎగ్జిక్యూటివ్ ప్రోడక్ట్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫార్మల్ వేర్. సర్లే ఇంకెలా అయినా దీంతోనే వర్కౌట్ చేపిద్దామని ఇంకా వాచ్ మీద పడ్డాను అనమాట. దీనికైనా ఎన్ని మార్క్స్ ఇస్తారో తెలియదు కానీ నేనైతే ఇచ్చేసి అయితే వచ్చేసాను. ఇలా ఉంటాయి మా కష్టాలు. ఇవి కూడా ఒక కష్టాలా అని మాత్రం అనకు మావా. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి.